Audio Jungle. This is Pranati from Tata Institute of Social Sciences. The question is directed to the filmmaker and the protagonist in the movie. So this is with respect to the following dialogue, which translates into, if you don't keep up the promise, you're not called a man. So my question is, why couldn't this sentence be more gender neutral? In the sense, don't you think such a sentence would reiterate and reflect the already existing patriarchal setting in the society? పెద్ద కవులందరూ కూడా మ్యాన్ అనే మీద కోట్స్ చాలా రాశారు. సో ఇట్ డజంట్ మీన్ దాట్ అది అందులో ఉమెన్ రాదని లేకపోతే వేరే జెండర్ రాదని కాదు. అండ్ పైగా అక్కడ చిన్నపిల్లవాడు అండ్ ఈజ్ ఎ బాయ్. సో అమ్మ అతనికి బాగా అర్థం అవడం కోసం అని చెప్పి యూఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అంటే అతనికి, అండ్ దర్ ఇస్ నో కోట్ లైక్ దాట్. అది నేను రాసింది. సో వాళ్ళ అమ్మ రాసిన మాట అది. సో అతను పిల్లవాడు కాబట్టి అతను రేపు పొద్దున మ్యాన్ అవుతాడు కాబట్టి ఆ అమ్మాయి అందే తప్ప, గివెన్ ఏ ఛాన్స్ నేను అందరినీ అడ్రస్ చేస్తాను అంతే తప్ప, అసలు ఇప్పుడు ఆడవాళ్ళు ప్రామిస్ నిలబెట్టుకోవాల్సిన పని అంటే ఇంకా డేంజరు. అసలు అందరు నిలబెట్టుకోవాలి. సో అంతే తప్ప అదేదో ఓన్లీ మ్యాన్ అంటే జెండర్ అని కాదు అది. సో ఇట్స్ సో నెక్స్ట్ టైం ఛాన్స్ అంటే హ్యూమన్ అని రాస్తాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడేమన్నా ఎడిట్ చేయొచ్చా? విల్ సీ సార్, యూట్యూబ్లో ఉన్నా. థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్ ప్రణతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.